హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం ఏమంటే సమ్ ప్రోగ్రామ్స్ అనేది స్ట్రీమ్స్ యూస్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలని తెలుసుకుందాం. నార్మల్గా వచ్చి మనకి ఏమంటే ఎక్కడైతే మనం ఫర్ లూప్ అనేది యూస్ చేస్తామో ఆ ప్లేసెస్లో మనం ఏంటంటే రేంజ్ అనేది యూస్ చేసుకొని స్ట్రీమ్స్లో ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేసినాం. సో నార్మల్గా మనకి ఏమంటే ఇప్పుడు లిమిట్ అనేది మనకి తెలిసినప్పుడు మాత్రమే మనం అంటే రేంజ్ అనేది యూస్ చేయగలం. ఒకవేళ మనకి లిమిట్ అనేది తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి జావా ప్రోగ్రామింగ్లో మనం వైల్ లూప్ యూస్ చేసే ప్లేస్లో మనం జావా స్ట్రీమ్స్ ఏ విధంగా యూస్ చేయాలి అనే దాని గురించి మనం ఈ రోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో టుడే ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే ఫస్ట్ ప్రోగ్రామ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ఏ నంబర్ ఈస్ ప్రైమ్. అంటే మనకి ఏదైనా ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ ప్రైమ్ నంబరా కాదా అనేది మనకి చెక్ అనేది చేయాలి. సో దీనికోసం మనం అంటే ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసుకుంటాం. ఓకే, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకునే దానికోసం నేను ఏమంటే ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నా. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ ప్యాకేజ్. సో స్కానర్ క్లాస్ అనేది తీసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే ఇన్పుట్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇంట్ n ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, మనకి ఇప్పుడు మనం చెక్ అనేది చేయాలి ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కాదనేది. సో దీనికోసం నేను ఏమంటే మనకు వచ్చి రిటర్న్ చేసేది వచ్చి మనకి ఏమంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను బూలియన్ అనేది తీసుకుంటున్నా. ఈజ్ ప్రైమ్. ఓకే, జస్ట్ మనం అంటే రెఫరెన్స్ నేమ్ వచ్చి ఈజ్ ప్రైమ్ అనేది తీసుకున్నా. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే నాకు నార్మల్గా వచ్చి ఏమంటే మనం ఇక్కడ వచ్చి మనకి లేకపోయినా మనం వచ్చి సమ్ రేంజ్ అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. ఓకే, మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ అవ్వాలని, ఎందుకంటే మనకి చెక్ చేయాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చి ఏదైనా ఒక 5 నెంబర్ ఇస్తే దాంట్లో మనకి దాని డివైజర్స్ ఉన్నాయా లేదా అని ఫైండ్ అవుట్ అనేది చేయాలి కదా. సో నార్మల్గా వచ్చి ఏమంటే దీనికి ఒక రూల్ అనేది ఉంది. ఏమంటే మనం ఏదైనా ఒక నంబర్ ఇస్తే దానికి స్క్వేర్ రూట్ అనేది చేస్తే స్క్వేర్ రూట్ చేసిన వాల్యూ లేదంటే దానికంటే తక్కువ వాల్యూ ఏదైనా డివైజర్స్ వస్తే అది ప్రైమ్ నెంబర్ అనేది కాదు. ఒకవేళ స్క్వేర్ రూట్ చేసిన వాల్యూ దానికంటే తక్కువ వాల్యూ ఏది డివైజర్ రాకపోతే అది ప్రైమ్ నెంబరే. సో మనం అంటే జస్ట్ మనం స్క్వేర్ రూట్ వాల్యూ వరకు చెక్ చేసుకుంటే చాలు. మనం ఎంటైర్‌గా మనం అట్‌లీస్ట్ హాఫ్ వరకు లేదంటే ఫుల్ మనం చెక్ చేయాల్సిన అవసరం అనేదే లేదు. ఓకేనా? సో దీనికోసం మనకేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటే ఇంట్ స్ట్రీమ్ అనేది తీసుకుంటున్నా. స్పేస్ ఇంట్ స్ట్రీమ్ డాట్ రేంజ్ క్లోజ్డ్ అనేది తీసుకుందాం. ఎందుకంటే మనకి స్క్వేర్ రూట్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ వరకు మనం చెక్ చేయాలి. సో దీనికోసం నేనేమంటే 2 నుంచి చెక్ చేస్తున్నా. అంటే మనకి ప్రైమ్ నంబర్స్ 2 నుంచి స్టార్ట్ అవుతది కాబట్టి 2 నుంచి చెక్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకేమంటే మనం ఇచ్చిన వాల్యూకి స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో దానికోసం మనం అంటే మ్యాథ్ డాట్ ఎంఏటీహెచ్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ n. సో ఇక్కడ మనకేమంటే మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అనేది మనకంటే డబుల్‌లో వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో దీన్ని మనం అంటే ఇంటిజర్ కన్వర్ట్ అనేది చేసుకుందాం. సో ఇంట్. ఓకే, మనకైతే ఎప్పుడైతే మనం 2 నుంచి దాని యొక్క ఇప్పుడు మనకి ఏదైనా ఒక నంబర్ ఇస్తే దాని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ వరకు మనకి చెక్ చేస్తే ఏదైనా ఒక డివైజర్ వస్తే అది మనకి ఏమంటే ప్రైమ్ నెంబర్ అనేది కాదు. ఏది డివైజర్స్ అనేది రాకపోతే అది మనకి ప్రైమ్ నెంబర్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకేమంటే స్క్వేర్ రూట్ వరకు మనం రన్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనం అంటే చెక్ అనేది చేయాలి. ఓకేనా? మనకి ఏదైనా డివైజర్స్ ఉన్నాయా లేదా అనేది. సో నార్మల్‌గా వచ్చేమంటే దీనికి ముందు ఒక ప్రోగ్రామ్స్‌లో మనం అంటే ఆల్ మ్యాచ్, ఎనీ మ్యాచ్ అనేది రాసినాం. సో మనకి ఇక్కడ ఏమంటే ఇచ్చిన కండిషన్ ఏ దానికి మ్యాచ్ అనేది కాకూడదు. ఓకే, ఇప్పుడు దీనికి ఏది డివైజర్ రాకూడదు. అంటే మనకి ఏది మ్యాచ్ అనేది కాకూడదు కదా. సో దానికోసం ఏమంటే డాట్ నన్ మ్యాచ్ అనేది యూజ్ చేస్తాం. సో దీని లోపల మనం ఏదైనా లాజిక్ రాస్తే అది ఏది సాటిస్ఫాక్షన్ కాకపోతే అప్పుడు మనకి ఏమంటే ప్రైమ్ నెంబర్ అనేది అవుతుంది. అనేది మన యొక్క లాజిక్ అనమాట. సో ఇప్పుడు మనం అంటే దీనికి వచ్చిన వాల్యూకి మనం అంటే డివైజర్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే, సో దీనికోసం నేనేమంటే యారో ఫంక్షన్ మనకు వచ్చే ఎలిమెంట్ అనేది నార్మల్‌గా వచ్చేమంటే మనకి 2 నుంచి మనకి ఇచ్చిన వాల్యూ యొక్క స్క్వేర్ రూట్ వరకు మనకు రావడం అనేది జరుగుతుంది. సో మనం అంటే 2 నుంచి మనకు ఇచ్చిన వాల్యూని మనం చెక్ అనేది చేయాలి. సో మనం తీసుకున్న వాల్యూ ఏమంటే మనకి n కాబట్టి n అనేది ఇస్తున్నా. n పర్సెంటైల్ బై i డబుల్ ఈక్వల్ టు 0. ఓకే. ఓకే, i యారో ఫంక్షన్ తీసుకున్నాం. ఓకే, n పర్సెంటైల్ బై డబుల్ ఈక్వల్ టు 0 అనేది ఇస్తున్నా ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనకేమంటే నన్ మ్యాచ్ అంటే మనకి ఏది మ్యాచ్ అనేది కాకూడదు. ఓకే, ఇప్పుడు మనకి రావడం అనేది జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు మనం చెక్ అనేది చేసుకుందాం.
మనకి ఓకే. ఎక్కడైనా మనకి మిస్టేక్ ఉందా? యారో ఫంక్షన్ నన్ మ్యాచ్ సెమికోలన్. ఓకే. సెమికోలన్ అని పెట్టినా మనకేమంటే ఎర్రర్ అనేది పోయింది. ఓకే. మన యొక్క లాజిక్ అనేది మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. మనం కావాలంటే ఇప్పుడు చెక్ అనేది చేసుకుందాం. ఓకే. మనకి system.out.println SYSOUT system.out.println. ఓకే. సో, ఇప్పుడు నేనేమంటే ఈజ్ ప్రైమ్ అనేది ప్రింట్ అనేది చేసేస్తున్నా. ఓకే. కంట్రోల్ ఎస్. ఇప్పుడు నేనేమంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకేమంటే యూజర్ దగ్గర నుంచి నేనేమంటే 4 అనేది తీసుకున్నా. నాకొచ్చేమంటే 4 అనేది మనకేమంటే ప్రైమ్ నంబర్ కాదు. కాబట్టి ఫాల్స్ అనేది రావడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చి మనకేమంటే 5 అనేది తీసుకుందాం. 5 అనేది ప్రైమ్ నంబర్ కాబట్టి మనకి ట్రూ అనేది రావడం అనేది జరిగింది. ఓకే. మనకి ఒకవేళ మనకిక్కడ నేను ఏదైనా నంబర్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం 1 అనేది ఇద్దాం. మనకి అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. 1 అనేది ట్రూ అనేది ఇచ్చేది. 1 అనేది మనకి ప్రైమ్ నంబర్ అనేది కాదు. ఓకే. సో, కాబట్టి మనకేమంటే ఇక్కడ ఇంకో కండిషన్ కూడా మనం ముందే రాయాలి. ఓకేనా? n గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మాత్రమే మనకి అంటే గ్రేటర్ దెన్ 0 కాదు. గ్రేటర్ దెన్ 1. ఓకే. 1 కూడా ప్రైమ్ నంబర్ కాదు కాబట్టి గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు మాత్రం మనం ఈ కండిషన్ అనేది చెక్ చేయాలి. ఒకవేళ 1 అంటే ఇచ్చిన వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1 కాకపోతే మనకు ప్రైమ్ నంబర్ అనేది కాదు కాబట్టి ఫాల్స్ అనేది రావాలి. సో, దానికోసం నేనేమంటే ఇక్కడ n గ్రేటర్ దెన్ 1 అనేది మెన్షన్ చేసిన. ఓకే. సో, ఇప్పుడు మనం అంటే 1 అనేది ఇస్తే మనకొచ్చేమంటే ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇది వచ్చి మనకేమంటే ఫస్ట్ కోడ్ యొక్క ప్రాబ్లమ్ సొల్యూషన్. ఓకే. సో, ఇది మీకు చూసినట్లయితే సింపుల్‌గానే ఉంది. మనకు నార్మల్‌గా వచ్చి ప్రైమ్ నంబర్ కోడ్ అనేది రాయాలంటే మనకి ఫర్ లూప్ యూజ్ చేసి దాంట్లో కండిషన్ రాసి సో, మనకు కొంచెం పెద్దదిగా అనేది ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చి మనకి చూసినట్లయితే జస్ట్ మనకేమంటే సింపుల్‌గా సింగిల్ లైన్‌లో మనం వచ్చి ఆన్సర్ అనేది రాసేసినాం. ఓకే. సో, ఇది వచ్చి మనకేమంటే స్ట్రీమ్స్ వల్ల బెనిఫిట్. ఓకే. ఇప్పుడు మనం అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఆల్ ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 1 టు n. ఓకే. మనం వచ్చేమంటే ఇక్కడ 1 టు n వరకు ఉన్న ఆల్ ప్రైమ్ నంబర్స్ అనేది మనం ప్రింట్ అనేది చేయాలి. ఓకే. సో, దీనికోసం మనం లాజిక్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దాం అనే దాని గురించి చూద్దాం. ఓకే. దీనికోసం నేనేమంటే మనకు 1 టు n వరకు ఉన్న ప్రైమ్ నంబర్స్ అనేది ప్రింట్ చేయాలి. ఓకే. దీనికి నెక్స్ట్ లైన్‌లో రాద్దాం. ఓకే. ప్రైమ్ ఆర్ నాట్. మనం ఏదైనా ఒక నంబర్ ఇస్తే ప్రైమా కాదా అని చెక్ చేస్తది. ఓకేనా? నెక్స్ట్ లాజిక్ ఏమంటే అప్ టు n ప్రైమ్ నంబర్స్. ఓకే. అప్ టు n అంటే మనకి అప్ టు n. ఓకే. అప్ టు n ప్రైమ్ నంబర్స్. ఓకే. అప్ టు n అంటే మనకిచ్చిన వాల్యూ నుంచి మనకి n వరకు ఉన్న ప్రైమ్ నంబర్స్ అనేది అంటే మనకి ఏదైనా ఒక n అనేది ఒక వాల్యూ ఇస్తే అంతవరకు ఏ ఏ ప్రైమ్ నంబర్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ ఏమంటే డిస్‌ప్లే అనేది చేయాలి. సో, దీనికోసం నేనేమంటే డైరెక్ట్‌గా ఇంట్ స్ట్రీమ్ అనేది యూజ్ చేద్దాం. ఇంట్ స్ట్రీమ్ ఇంట్ స్ట్రీమ్ కంట్రోల్ స్పేస్ డాట్ రేంజ్ క్లోజ్డ్. ఓకేనా? సో, రేంజ్ క్లోజ్డ్ అనేది యూజ్ చేస్తున్నా. సో, మనకొచ్చేమంటే అప్ టు n ప్రైమ్ నంబర్స్ అనేది ఫైండ్ ఔట్ అనేది చేయాలి కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్‌గా 2, n అనేది తీసుకుందాం. ఎందుకంటే మనకి 2 నుంచే ప్రైమ్ నంబర్స్ అనేది వస్తుంది కాబట్టి 2, n. ఓకే. 2, n అనేది తీసుకుంటున్నా. డాట్ మనకేంటి ఫిల్టర్ అనేది చేద్దాం. డాట్ ఫిల్టర్. ఓకే. డాట్ ఫిల్టర్ అనేది తీసుకున్నా. సో, ఇక్కడ నేనొచ్చేమంటే వచ్చే ప్రతి నంబర్‌ని నేనొచ్చేమంటే ఫైండ్ ఔట్ అనేది చేయాలి. ఇది ప్రైమ్ నంబరా కాదా అనేది. ఓకే. సో, దీనికోసం ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే ఎలిమెంట్ అనేది యారో ఫంక్షన్ తీసుకుంటున్నా. సో, ఎలిమెంట్ అనేది తీసుకున్న తర్వాత మనకొచ్చే ప్రతి నంబరు ప్రైమ్ నంబరా కాదా అని ఫైండ్ ఔట్ చేసే లాజిక్ వచ్చి మనకేమంటే పైనున్న లాజికే. సో, ఈ లాజిక్‌ని నేను ఇక్కడే పేస్ట్ అనేది చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు ఎక్కడైతే n అనేది ఉందో ఈ n ప్లేస్‌లో నేనేమంటే ఈ అనేది పెడుతున్నా. ఓకే. మనకొచ్చేమంటే ఓకే. ఇంట్ స్ట్రీమ్ రేంజ్ క్లోజ్డ్ 2, ఇంట్ మ్యాథ్స్ డాట్ స్క్వేర్ నన్ మ్యాచ్ ఐ యారో ఫంక్షన్ ఈ. ఈ పర్సెంటైల్ బై ఐ డబుల్ ఈక్వల్ టు 0. ఓకే. సో, ఇక్కడ మనకేమంటే హ్మ్. మిస్ కన్స్ట్రక్టర్ ఓకే. మనకిక్కడ బ్రాకెట్స్ ఏదైనా మిస్టేక్ ఉంటది. జస్ట్ మనం చెక్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ మనకేమంటే నెక్స్ట్ లైన్‌కి అనేది మూవ్ చేసేద్దాం. అప్పుడే మనకు కొంచెం క్లియర్‌గా ఉంటుంది. ఓకే. డాట్. ఓకే.
మనకేమంటే ఇక్కడ మనం నెక్స్ట్ లైన్‌లో రాస్తే ఆటోమేటిక్‌గా మనకేమంటే ఇలా సమ్‌టైమ్స్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. మనం ఏమంటే నెక్స్ట్ లైన్ అనేది మీరు కంటిన్యూ అనేది చేస్తే మీకేమంటే ఎర్రర్స్ అనేది పోతుంది. ఓకే. ఓకే. మనకేమంటే ఇక్కడ ఇంట్ స్ట్రీమ్ రేంజ్ క్లోజ్డ్ ఫిల్టర్ చేసినాం. మనకి ఏదైతే మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుందో ప్రైమ్ నంబర్‌కి, ఆ ఎలిమెంట్స్ అనేది మనకి ఫిల్టర్‌లో ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని మనం జస్ట్ మనం ప్రింట్ అనేది చేస్తే చాలు. లేదంటే మనకి టు లిస్ట్‌కి కావాలంటే టు లిస్ట్ అనేది మనం కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్‌గా ప్రింట్ అనేది చేసేస్తున్నా. ఓహ్! షిట్. కంట్రోల్ జెడ్. ఓకే. డాట్. సో, ఈ నెక్స్ట్ లైన్‌కి తీసుకొద్దాం. డాట్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ యారో ఫంక్షన్ system.out.println ఈ ప్లస్ ఒక స్పేస్ అనేది ఇద్దాం. ఓకే. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. ఓకే. మనకేమంటే ఇప్పుడు జస్ట్ మనం సేవ్ చేసి మనం రన్ అనేది చేద్దాం. ఓకే. మనకేమంటే ఇప్పుడు ప్రింట్‌ఎల్‌ఎన్ తీసేస్తుంది. ఎందుకంటే మనకి సేమ్ లైన్‌లో మనకి ఆన్సర్ అనేది ప్రింట్ చేసేదాని కోసం. ఓకే. కంట్రోల్ ఎస్ సేవ్, రన్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకేమంటే ఏదైనా ఒక ఇన్పుట్ అనేది ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది ఇన్పుట్ ఇద్దాం? ఒక 10 అనేది ఇద్దాం. ఓకే. 10 అనేది మనకేమంటే ప్రైమ్ నంబర్ కాదు. సో, 10 లోపల ఉన్న ప్రైమ్ నంబర్స్ ఏమంటే 2, 3, 5, 7. సో, ఇక్కడ మనం స్పేస్ అనేది లేదు కాబట్టి స్పేస్ అనేది రాలేదు. కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. మళ్ళీ రన్ అనేది చేస్తున్నా. 10 ఓకేనా? 10 లోపల ఉన్న ప్రైమ్ నంబర్స్ ఏమంటే మనకి 2, 3, 5, 7 అనేది 10 లోపల ఉన్న ప్రైమ్ నంబర్స్. సో, మీకు అప్ టు n వరకు ఏదైతే ప్రైమ్ నంబర్ అనేది ఉందో ఆ ప్రైమ్ నంబర్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా డిస్‌ప్లే అనేది చేసింది. జస్ట్ ఏమంటే మనం ఏమంటే మనం రేంజ్ అనేది తీసుకుంటున్నాం ఇక్కడ. రేంజ్ క్లోజ్డ్ అనేది. సో, ఇక్కడి నుంచి ఇక్కడ రన్ చేస్తాం. జస్ట్ మనం లోపల సేమ్ లాజిక్ మనకి ఏదైతే ప్రైమ్ అనేది ఉందో ఆ ప్రైమ్ లాజిక్కే ఇక్కడ ఫిల్టర్ అనేది చేస్తున్నాం. సో, ఈ లాజిక్ అనేది మ్యాచ్ అయితే మనకేంటంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైతే ఫిల్టర్ మెథడ్‌లో ట్రూ అనేది రిటర్న్ చేస్తే ఆ వాల్యూని స్టోర్ అనేది చేసుకుంటది. ఓకే. కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి. సో, ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్. ఒకేళ మనకేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన నంబర్ అనేది ప్రైమ్ నంబర్ అయితే ఆటోమేటిక్‌గా మనకేమంటే స్టోర్ అనేది చేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ నేనేం చేస్తున్నా ఫర్ ఈచ్‌లో దాన్ని యూజ్ చేస్తున్నా. అంటే ప్రింట్ అనేది చేస్తున్నా. ఒకవేళ మనకేమంటే ఫర్ ఈచ్ అవసరం లేదంటే టు లిస్ట్. మీకు ఆల్రెడీ క్లియర్‌గా చెప్పిన టు లిస్ట్ అనేది నార్మల్‌గా వచ్చేమంటే జావా 16 అబోవ్ వెర్షన్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఓకే. మనకేమంటే ఇక్కడ ఇంట్ స్ట్రీమ్ అనేది ఉంది. డాట్ బాక్స్ డాట్ టు లిస్ట్. ఓకే. ఇక్కడ నార్మల్‌గా వచ్చి మనకేమంటే సమ్ టైమ్స్ ఓకేనా? మీరు ఎప్పుడైతే నార్మల్ ఇంటిజర్ నుంచి ఓకేనా? మీకు లిస్ట్‌కి అనేది కన్వర్ట్ చేయాలనుకుంటారో అప్పుడొచ్చి మీరేమంటే బాక్స్ అనేది యూజ్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ నేనేమంటే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్. ఓకే. లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ లిస్ట్ అనేది యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నేనేమంటే ప్రింట్ అనేది చేస్తే నాకొచ్చేమంటే డైరెక్ట్‌గా ఆన్సర్ అనేది ప్రింట్ అనేది అవుతుంది. కంట్రోల్ స్పేస్ లిస్ట్ లిస్ట్. సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. 10 ఓకే. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా లిస్ట్‌లో రావడం అనేది 2, 3, 5, 7 అనేది. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా యూజ్ చేయాలనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, మనం మోస్ట్‌లీ వచ్చేమంటే లిస్ట్ గురించి మనకిప్పుడు ప్రెజెంట్ అవసరం లేదు. ఎందుకంటే నేను లిస్ట్‌కి సంబంధించింది వచ్చేమంటే నేను క్లియర్‌గా లిస్ట్‌కి సంబంధించిన క్లాస్‌లో చెప్తా. అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఎందుకు మనం లిస్ట్‌లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామనేది. సో, ఇప్పుడు జస్ట్ మనం ఉంటే వితౌట్ లిస్ట్ యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా మనం యూజ్ అనేది చేద్దాం. ఓకే. ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయిందనుకుంటే ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. ఓకే. సో, మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే మనకి కంట్రోల్ ఎస్ సేవ్. ఓకే. మన యొక్క ప్రోగ్రామ్‌కెళ్తే రైట్ ఏ ప్రోగ్రామ్ టు రివర్స్ ది డిజిట్స్ ఫ్రమ్ ఏ నంబర్. ఓకే. అంటే మనకి ఏదైనా ఒక నంబర్ ఇస్తే దాన్ని మనం రివర్స్ అనేది చేయాలి. సో, ఇక్కడ నార్మల్‌గా వచ్చి నేను ఆల్రెడీ దీనికి ముందే చెప్పిన క్లాస్ స్టార్ట్ చేయకముందే మనకొచ్చి ఏమంటే లిమిట్ అనేది తెలియనప్పుడు మనం వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చి ఏదైనా ఒక నంబర్ ఇస్తే దాన్ని మనం లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేయలేం. ఓకే. మనం నార్మల్‌గా ఫైండ్ ఔట్ అనేది చేయొచ్చు అదర్ వేస్‌లో. కానీ వచ్చేమంటే డైరెక్ట్‌గా నంబర్‌కి అనేది మనం లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేయలేం. ఒకవేళ మనకి లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేయాలంటే స్ట్రింగ్ కన్వర్షన్ లేదంటే అదర్ ఫర్ సమ్ ఫంక్షనాలిటీస్ అనేవి ఉన్నాయి. సో, అది లేకుండా డైరెక్ట్‌గా మనం క్రియేట్ అంటే ఫైండ్ ఔట్ చేయలేము కాబట్టి మనం ఏమంటే వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. మనకి ఎప్పటి వరకు మన కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుందో అంతవరకు మనకేమంటే ఈ వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి. వన్స్ మన కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ కానప్పుడు మనకి వైల్ లూప్ అనేది స్టాప్ అయిపోవాలి. సో, అలాంటిది మనం ఏమంటే స్ట్రీమ్స్‌లో మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దాం అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో, మనకేమంటే ప్రోగ్రామ్ ఏమంటే రివర్స్ ది డిజిట్. ఓకే. రివర్స్ గివెన్ నంబర్. ఓకే. గివెన్ నంబర్.
ఓకే. మనకేదైనా ఒక నంబర్ అనేది ఇస్తే దాన్ని మనం రివర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇస్తే దీని యొక్క అవుట్‌పుట్ వచ్చి 3, 2, 1 అనేది రావాలి. సో, దీనికి మనం లాజిక్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్‌గా చూద్దాం. ఓకే. దీనికోసం నేనేమంటే సేమ్ మనం రిటర్న్ టైప్ వచ్చి మనకి ఇంటిజర్ అనేది కావాలి కాబట్టి, సేమ్ నేనేమంటే రిటర్న్ టైప్ వచ్చి ఇంటిజర్ అనేది తీసుకుంటున్నా. ఇంట్. రివర్స్ అనేది తీసుకుందాం. ఎందుకంటే మనకి రివర్స్ చేసిన నంబర్ కాబట్టి నెక్స్ట్ ఒక సిస్టమ్ డాట్ ఓకే. రివర్స్ system డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆర్ఐవి. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, దీనికోసం నేనేమంటే స్ట్రీమ్స్ అనేది యూజ్ చేస్తున్నా. TREAM స్ట్రీమ్ డాట్. ఓకే. మనం ఏమంటే ఇటరేట్. దీంట్లో మనకొచ్చేమంటే ఒక మెథడ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఏం మెథడ్ అంటే ఇటరేట్ మెథడ్ అనేది. ఓకే. దీంట్లో మనకొచ్చే 3 పారామీటర్స్ ఓకే. ఇటరేట్ అనేది ఉంది. ఓకే. ఇక్కడ మనకేమంటే 3 పారామీటర్స్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా? ఈ 3 పారామీటర్ అనేది ఏం చేస్తుందంటే, ఫస్ట్ పారామీటర్ అనేది మనకేమంటే దీంట్లో స్టోర్ చేసుకుంటది. అంటే మనకిప్పుడు ఏదైనా మనం ఒక వాల్యూ అనేది ఇచ్చినట్లయితే, ఆ వాల్యూని ఇందులో మనకేమంటే స్టోర్ అనేది చేసుకుంటది. ఓకేనా? నెక్స్ట్ పారామీటర్ ఏమంటే మనకి కండిషన్ అనేది ఎప్పుడైతే మన కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుందో అంతవరకు మనకేమంటే ఇది అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఇక్కడ వచ్చిన వాల్యూని మనం మోడిఫై అనేది చేసుకోవచ్చు. ఎలా అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఓకే. మనం లాజిక్ అనేది రాద్దాం. అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనేమొచ్చామంటే ఇచ్చిన దాన్ని మనం డైరెక్ట్‌గా స్టోర్ అనేది ఇచ్చేద్దాం. ఓకే. ఇక్కడ మనకి ఇచ్చింది వచ్చి మనకేమంటే నంబర్ కాబట్టి ఎన్ అనేది డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నా. ఓకే. సో, ఎన్ అనేది తీసుకున్నా. ఓకే. ఇప్పుడొచ్చి మనకేమంటే నెక్స్ట్ యారో ఫంక్షన్ అనేది యూజ్ చేద్దాం. ఎలిమెంట్ యారో ఫంక్షన్. ఓకేనా? ఇచ్చిన దాన్ని ఎలిమెంట్ యారో ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని మనం అంటే ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే. అంటే ఇక్కడ మనకేమంటే కండిషన్. ఇప్పుడు ఈ అనేది ఇచ్చినామనుకో ఎలిమెంట్ అనేది వస్తది. ఓకేనా? ఈ ఎలిమెంట్ అనేది ఎప్పుడైతే నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో అంతవరకు ఈ ఇటరేషన్ అనేది రన్ అవ్వాలి. వన్స్ మనకి 0 అనేది అయిందనుకో మనకి ఈ ఇటరేషన్ అనేది స్టాప్ అయిపోవాలి. సో, నెక్స్ట్ వచ్చి నేనేం చేస్తున్నా అంటే ఈ ఎలిమెంట్‌ని నేను ఎవ్రీ టైమ్ వచ్చేమంటే 10 అనేది డిక్లేర్ చేసేస్తున్నా. అంటే డివైడెడ్ బై 10 అనేది చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీకొచ్చేమంటే ఈ యారో ఫంక్షన్ ఈ డివైడెడ్ బై 10. ఓకే. ఈ పర్సెంటేజ్ బై 10. ఓకే. ఓకే. ఇప్పుడు మనకేమంటే ఇక్కడ కండిషన్ అనేది రాసిన. ఓకేనా? ఏమంటే ఎన్ అనేది ఇచ్చిన ఎలిమెంట్ ఈ నాట్ ఈక్వల్ టు 0. సో, ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమంటే 3-1 కాబట్టి ఫస్ట్ అనేది ఏమంటే మనకి 1, 2, 3 అనేది స్టోర్ చేసుకుంటుంది లిస్ట్‌లో. ఓకే. కంట్రోల్ జెడ్. ఓకే. ఇక్కడే నేను క్లియర్‌గా రాస్తా. దాని తర్వాత మనం కావాలంటే కామెంట్ అనేది తీసేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి ఫస్ట్ వచ్చి ఎన్ వాల్యూ ఎంత 1, 2, 3. సో, నాకేమంటే 1, 2, 3 అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ ఏం చేస్తుంది మనకిచ్చింది అంటే ఎన్ అంటే మనకి ఉండే వాల్యూ వచ్చి మనకేమంటే నాట్ ఈక్వల్ టు 0 అంటే కాదు. మనకొచ్చేమంటే గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడికెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడికెళ్ళినప్పుడు ఎన్ వాల్యూని తీసుకొని పోయి ఈ పర్సెంటైల్ బై 10 అంటే ఎన్ పర్సెంటైల్ బై 10 అనేది చేస్తుంది. ఎన్ పర్సెంటైల్ బై 10 చేసినప్పుడు ఏమవుతది? 123 పాయింట్ సంథింగ్ అనేది వస్తది. 123 ఓకేనా? పర్సెంటైల్ కాబట్టి లాస్ట్ డిజిట్‌ని రిమూవ్ చేసేస్తది. ఓకే. సారీ గైస్ పర్సెంటైల్ కాదు మనకొచ్చేమంటే డివైడ్ బై అనేది చేయాలి. ఎందుకంటే మనకి లాస్ట్ ఎలిమెంట్‌ని మనం రిమూవ్ అనేది చేసేయాలి. ఓకేనా? సో, కాబట్టి నేనేమంటే డివైడ్ బై అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఈ డివైడ్ బై 10 అనేది చేసినప్పుడు మనకేమవుతది? లాస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అనేది అయిపోతది. సో, ఎందుకంటే మనకి ఇక్కడ ఇంటిజర్‌లో ఉన్నప్పుడు మనకేమంటే సంథింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా చెప్పాలంటే 123 డివైడ్ బై 10 చేస్తే మనకేమంటే ఏమొస్తుంది? 12.0 సంథింగ్ అనేది వస్తది. ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఇక్కడ ఇంటిజర్‌లో ఉంది కాబట్టి 12 అనేది తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తది. 12 నాట్ ఈక్వల్ టు 0 అంటే 12 నాట్ ఈక్వల్ టు 0. సో, మళ్ళీ చెక్ చేస్తది ఈ కండిషన్. సో, కండిషన్ చెక్ చేసినప్పుడు మళ్ళీ ఏమవుతది? జస్ట్ 1 అనేది స్టోర్ చేసుకుంటది. ఎందుకంటే లాస్ట్‌లో ఉన్న 2 ఎలిమెంట్ అనేది పోతది. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తది. మళ్ళీ కండిషన్ చెక్ చేసినప్పుడు ఏమవుతది? ఈ నాట్ ఈక్వల్ టు 0. యెస్. ఈ నాట్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేసినప్పుడు ఈ పర్సెంటైల్ బై 10. ఓకే. సో, ఈ పర్సెంటైల్ బై 10 అన్నప్పుడు మనకేమంటే ఆటోమేటిక్‌గా 0 అనేది అయిపోతుంది. సో, మళ్ళీ ఇక్కడ చెక్ చేసినప్పుడు 0. కాబట్టి మనకేమంటే స్టోర్ అనేది చేసుకోదు. సో, మనకేమంటే ఇక్కడ దీనికి వాల్యూస్ వచ్చి మనకేమంటే 123, 12, 1 అనేది స్టోర్ అవుతది. ఓకే. సో, కావాలంటే మనం దీన్ని చెక్ అనేది చేసుకోవచ్చు. సో, జస్ట్ మనం చెక్ చేద్దాం. అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ నేనేమంటే లిస్ట్ అనేది తీసుకుంటున్నా. లిస్ట్ ఆఫ్ ఇంటిజర్.
ఆర్ఈవి అనేది ఇస్తున్నా. ఓకే, ఈ డివైడ్ బై 10 డాట్ టు లిస్ట్. ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో రన్ అనేది చేస్తున్నా. ఇప్పుడు నేనేమంటే 123 ఇస్తే మనకి ఈ లిస్ట్లో వచ్చి మనకేమంటే ఓకే సారీ గైస్, ఇది వచ్చి మనకేమంటే ఈ ఫర్ లూప్ రన్ అయినప్పుడు మనకి చాలా అవుట్పుట్స్ అనేది వస్తుంది. సో దీన్ని నేను కమెంట్ అనేది చేసేస్తున్నా. సో 123 అనేది ఇచ్చినప్పుడు నాకు వచ్చేమంటే 123 12 1. సో ఇక్కడ నీకు దీనికి ముందు నేను చూపించిన విధంగా మనకేమంటే 123 12 1 అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏమంటే ఎలా దీన్ని మనం రివర్స్ చేయాలి అనే దాని గురించి లాజిక్ అనేది చూద్దాం. సో ఇక్కడ నేను ఏమంటే కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్. ఓకే, మనకి ఈ విధంగా అనేది స్టోర్ అనేది చేసుకుంటుంది. సో నెక్స్ట్ డాట్. ఓకే, నెక్స్ట్ డాట్ అనేది పెడతాం. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే దీన్ని మనం కండిషన్ అనేది ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి 123 అన్నప్పుడు మనకి ఏమంటే 321 అనేది రావాలి. దీన్ని ఎలా మనం మాడిఫై చేయాలి అని చూద్దాం. సో దీన్ని ఎలా మాడిఫై చేయాలంటే నేను ఇక్కడ ఏమంటే మనకి దీంట్లో ఎంటైర్గా మనకి రిటర్న్ చేసే వాల్యూ వచ్చి జస్ట్ మనకి ఏమంటే ఓన్లీ 1 వాల్యూని మాత్రమే రిటర్న్ అనేది చేస్తుంది. సో 1 వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని రిడ్యూస్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రిడ్యూస్ ఆర్ఈడియు. ఓకే, సరే 2 డాట్స్ అనేది పెట్టేసినామా. ఓకే, ఇక్కడ ఉండే డాట్ని తీసేద్దాం. ఓకే, ఆర్ఈడియుసి. ఓకే, రిడ్యూస్. ఓకే, రిడ్యూస్ అనేది యూజ్ చేయాలి. సో నాకు వచ్చేమంటే ఫస్ట్ నుంచి మనకి ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే వాల్యూ వచ్చి మనకి ఏమంటే ఇక్కడ 0 అనేది పెట్టుకుందాం. ఓకే, 0 సేమ్ ఇక్కడ మనకి ఏమంటే కండిషన్ అనేది రాయాలి. ఇప్పుడు మనకి వచ్చి ఏమంటే 2 ఎలిమెంట్స్ ఒకటి వచ్చి మనకి ఏమంటే స్టోర్ చేసుకునేది, ఇంకోటి వచ్చి మనకి వచ్చి వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి నేను ఏమంటే ఏ కమ బి అనేది తీసుకుంటున్నా. యారో ఫంక్షన్. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే ఏ కమ బి అనేది తీసుకున్నాం. ఏ యొక్క ఇనిషియల్ వాల్యూ మనకి ఎంత 0 అనేది ఉంది. ఓకే, బిలో వచ్చేది మనకి వచ్చేమంటే ఫస్ట్ 123 అనేది వస్తుంది. కానీ మనకి ఇక్కడ కావాల్సింది వచ్చేమంటే 3 అనేది మాత్రమే కావాలి. సో దానికోసం నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఏ ఓకే ఇంటూ 10 ప్లస్ మనకి వచ్చేమంటే 123 నుంచి మనకి ఏమంటే 3 అనేది మాత్రమే కావాలి కాబట్టి బి పర్సంటైల్ బై 10 అనేది చేస్తున్నా. ఓకే, ఓకే మనకి బి పర్సంటైల్ బై 10 అనేది చేసినప్పుడు మనకి ఏమవుతుంది 3 అనేది స్టోర్ అయింది. మనకి ఏమంటే ఏ ఇంటూ 10 అంతా 0 ప్లస్ 3 అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే 12 అనేది వస్తుంది. నెక్స్ట్ 12 వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ ఏలో ఏముంది 3 అనేది అయింది. ఏ అనేది 3 అయిపోయింది. ఓకే, ఏ ఈక్వల్ టు 3. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే బిలో ఏముంది మనకి 12 పర్సంటైల్ బై 10 ఎంత మనకి 2 అనేది అవుతుంది. సో మనకి ఏ ఇంటూ 10 ఎంత 3 ఇంటూ 10 అంటే 30 ప్లస్ 12లో మనకి వచ్చేమంటే బి పర్సంటైల్ బై 10 అనేది తీసుకున్నాం. సో మనకి ఏమంటే 2 ఓన్లీ 2 అనేది మాత్రమే ఉంటుంది. సో మనకి ఏమంటే 2 30 ప్లస్ 2 ఎంత మనకి 32. ఏ ఈక్వల్ టు 32 అనేది అయింది. ఓకే, నెక్స్ట్ మనకి ఏమంటే బిలో 1 మాత్రమే వస్తుంది. ఓకే, 1 మాత్రం వచ్చినప్పుడు మనకి ఏమంటే ఏ ఇంటూ 10 ఎంత ఏ ఇంటూ 10 ఎంత 320 అంటే 32 ఇంటూ 10 320 ప్లస్ మనకి ఏమంటే బి పర్సంటైల్ బై 10 అంటే మనకి వచ్చేమంటే 1 పర్సంటైల్ బై 10 వచ్చి 1 అవుతుంది. ఓకే, సో 1 అనేది అవుతుంది. సో దీన్ని మనకి ఏమంటే అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది ఏ ఈక్వల్ టు 320 ప్లస్ 1 ఎంత 321 అనేది అవుతుంది. సో 321 అయినప్పుడు మనకి ఏమంటే దాని తర్వాత ఏదైనా వాల్యూస్ ఉందంటే ఏది వాల్యూస్ అనేది ఉండదు కాబట్టి రన్ అయ్యేదానికి ఇది అనేది డైరెక్ట్గా రిటర్న్ అనేది చేస్తుంది. మనకి అవుట్పుట్ వచ్చి మనకి ఏమంటే రివర్స్లో మనకు 123 ఇస్తే మనకి అవుట్పుట్ వచ్చి 321 అనేది ఇస్తుంది. సో ఇక్కడ నేను సేవ్ అనేది చేస్తున్నా, రన్ అనేది చేస్తున్నా. ఇక్కడ మనకి ఏమంటే 123 అనేది ఇన్పుట్ ఇస్తే మనకి వచ్చేమంటే 321 అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఈ దీన్ని కామెంట్ అనేది చేద్దాం. అప్పుడే మనకు కొంచెం క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. లేకపోతే దేనికి ఆన్సర్ వస్తుంది అనేది మనకి క్లియర్గా తెలియడంలే. ఓకే, ఓకే ఇక్కడ నేను ఏమంటే 123 ఇస్తే మనకి అవుట్పుట్ ఏమంటే 321 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. ఏ విధంగా మనం అంటే వైల్ లూప్ యూజ్ చేయాల్సిన ప్లేస్లో మనం ఏ విధంగా స్ట్రీమ్స్ యూజ్ చేయాలనేది. సో ఈ ఇటరబుల్ అనే మెథడ్ని యూజ్ అనేది చేస్తాం. ఓకే, ఈ వైల్ లూప్ సేమ్ ఇక్కడ మనకి అంటే ఇది వైల్ లూప్లో ఏ విధంగా అనేది లాజిక్ అనేది ఉంటుందో సేమ్ ఇంటర్నల్గా కూడా ఇక్కడ అలానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం వచ్చేమంటే దీన్ని వైల్ లూప్లో సాల్వ్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సేమ్ అక్కడ ఏమైతే యూజ్ చేసినామో అదే అనేది ఇక్కడ యూజ్ అనేది చేస్తున్నాం అనేది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేమంటే ఇంట్ ఓకే REV1 ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నా. సో దీన్ని ఏ విధంగా మనం రివర్స్ చేయాలి వైల్
మనకేమంటే జస్ట్ మనకి ఇక్కడ కండిషన్ ఏ విధంగా యూజ్ చేసినామో అదే కండిషన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి n నాట్ ఈక్వల్ టు 0. ఓకే, n అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినంత వరకు మనకేమంటే ఈ వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనకేమంటే డిజిట్ అనేది కావాలి. ఇంట్ డిజిట్ ఈక్వల్ టు, ఆ డిజిట్ అంటే ఏమి, మనకి లాస్ట్ వచ్చే డిజిట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి n%l/10. ఓకే, n%l/10 అనేది ఇస్తున్నా. నెక్స్ట్ మనకి వచ్చేమంటే rev1 ఈక్వల్ టు rev1 ఇంటూ 10 ప్లస్ డిజిట్. ఓకే, సేమ్ మనకేమంటే ఇక్కడ ఇచ్చిన లాజిక్ లాగే సేమ్ ఇక్కడ మనకేమంటే ఈ లాజిక్ ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టినా మనకు వర్క్ అనేది అవుతుంది. ఓకే, Ctrl+X Ctrl+V. సో ఈ లైన్ మనకు అవసరం లేదు. సేమ్ మనకేమంటే ఇక్కడ ఇచ్చిన లాజిక్ లాగే మనం యూజ్ అనేది చేసినాం. ఓకే, సో ఇక్కడ నేను అదే లాజిక్ అనేది రాసుకున్నా సేమ్ లైక్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఎప్పటి వరకు రన్ అవ్వాలి అంటే మనకి సేమ్ ఈ లాజిక్ని ఇక్కడ ఎత్తి తీసుకొచ్చి పెట్టాలి. ఓకేనా, సో n ఈక్వల్ టు n/10. ఓకే, సో ఇప్పుడు మనకి వచ్చేమంటే rev1లో మనకేమంటే రివర్స్ అయిన నెంబర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వైల్ లూప్లో మనం ఏదైతే కండిషన్స్ అనేది యూజ్ చేసినామో సేమ్ లైక్ అదే కండిషన్స్ అనేది మనం స్ట్రీమ్స్లో యూజ్ అనేది చేసినాం. సో ఇప్పుడు నేను వచ్చేమంటే rev1 అనేది ప్రింట్ చేస్తా, మనకి సేమ్ రివర్స్లో అవుట్పుట్ వస్తుందో లేదనేది చూద్దాం. Ctrl+V Ctrl+S. ఎక్కడ మనం మిస్టేక్ చేసినాం, వెయిట్ క్యాన్సిల్. ఓకే, ఎక్కడ మిస్టేక్ వచ్చింది. ఓకే, n అనేది బూలియన్ n. సో దీన్ని కూడా మనం కమెంట్ అనేది చేద్దాం. అది ఇంటర్నల్గా రన్నింగ్లో ప్రాసెస్లో మనకి ఏమంటే సమ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకంటే మనకి సేమ్ టైంలో మనకి ఏమంటే అది ఇంటర్నల్గా ప్రాసెస్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఏమంటే సమ్ ఫంక్షనాలిటీస్లో అనేది ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇక్కడ నేను రన్ అనేది చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏమంటే 123 అనేది ఇస్తున్నా. సో నాకు చూసినట్లయితే రెండు దానికి అవుట్పుట్ 321 అనేది రావడం జరిగింది. ఓకే, 321. సారీ, రివర్స్ 1 అనేది పెట్టాలి. ఓకే, ప్లస్ నేనేమంటే వైల్ అనేది రాస్తున్నా. ఇది వైల్ యొక్క అవుట్పుట్ కాబట్టి. ఓకే, 123. సో ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు మనకి ఏమంటే వైల్ లూప్కి మనకు 321 అనేది రావడం జరిగింది. సేమ్ ఈ లాజిక్కే మనకి ఏమంటే ఇక్కడ స్ట్రీమ్స్లో మనం యూజ్ అనేది చేసినాం. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా ఏ విధంగా సాల్వ్ చేయాలి ప్రోగ్రామ్స్ అనేది స్ట్రీమ్స్ యూజ్ చేసుకుని అండర్స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనం ఏమంటే ఇంకా వెళ్తూ మనం అంటే అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఓకేనా, మనం ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా యూజ్ చేయాలి యూజింగ్ స్ట్రీమ్స్, ఓకేనా, అనే దాని గురించి అన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.